జయ హో పత్రిజీ. అకస్మాత్తుగా ఎవరైనా మన మనసును బాధపెట్టే మాటలు మాట్లాడినా, మన ముందు ఉన్న ఆహారం తనకు నచ్చినట్టుగా లేకపోయినా, న్యూస్ పేపర్ ఆలస్యంగా వచ్చినా, కళ్ళజోడు కనబడకపోయినా, ఫోన్ కాల్ రాకపోయినా, మనం ఎదురు చూసేవి కాకపోయినా సాధకుడి యొక్క మనసుకు, హృదయానికి మధ్య సమతుల్యత లోపిస్తుంది. ప్రభావం మన ఉశ్వాస నిశ్వాసలకు ధ్యానం మీద పడుతుంది. నిశ్చలత్వం మాయమైపోతుంది. వెంటనే మన చుట్టూ ఉన్న కాంతి వలయం ఆరా అనేది చెదిరిపోయి ధ్యాని ప్రశాంతతను కోల్పోతాడంట. కనుక అహంకారం అన్నది జీవితాన్ని లాభ నష్టాలు మరి అధికార గౌరవాలను మనం చూడండి చేస్తూ ఉంటాము, అన్నీ వెతుకుతూ ఉంటాము. ఎంత ధ్యానులమైనా చిరాకు పుడుతుంది. అది ఎక్కడుంది, ఇది ఎక్కడుంది అని వెతుకుతూ ఉంటాం. అధికార గౌరవాల దిశగా నడిపిస్తూ సాధకుడిని అనేక మానసిక సంఘర్షణకు లోను చేస్తుందన్నమాట. ఈ స్థితిలో సాధకుడు మరి మనం కూడా అంశాత్మ స్థితిలో విసుగు కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటాం. మనమంతా అంతేనండి.